నీరు ద్రావణిగా, ఇథనాల్ ద్రావితంగా ఉన్న ఒక సజాతీయ ద్రావణాన్ని తీసుకుంటే అందులో నీరు మరియు ఇథనాల్ ఏ అనుపాతంలోనైనా కలిసిపోతాయి. అంటే ఈ సజాతీయ ద్రావణంలో నీరు, ఇథనాల్ ఏ నిష్పత్తిలో అయినా ఉండవచ్చు. ఇలాంటి ద్రవాలనే మిశ్రణీయ ద్రవాలు అని అంటారు. ఉదాహరణకు ఈ మిశ్రణీయ ద్రవంలో 10% ఇథనాల్ అంటే మనం సాధారణంగా పిలిచే ఆల్కహాల్, మిగిలిన 90% నీరు ఉన్నాయని అనుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమం నుండి ఇథనాల్ శాతాన్ని పెంచి 15, 20 లేదా 30% ఇథనాల్ ఉన్న ద్రవాన్ని ఎలా పొందగలమో తెలుసుకుందాం. ఇది వినడానికి కష్టంగా అనిపించినా దీన్ని ఒక సరళమైన భౌతిక ప్రక్రియ ద్వారా చేయవచ్చు. ఈ ప్రక్రియను స్వేదనం, డిస్టిలేషన్ అని అంటారు. ఈ పద్ధతి వెనుక ఉన్న ప్రధాన సూత్రం నీరు, ఇథనాల్ల బాష్పీభవన స్థానాల మధ్య ఉన్నటువంటి తేడాను ఉపయోగించుకోవడం. ఉదాహరణకు ఇథనాల్ బాష్పీభవన స్థానం అంటే బాయిలింగ్ పాయింట్ సుమారుగా 78 డిగ్రీ సెల్సియస్ కాగా నీటి బాష్పీభవన స్థానం 100 డిగ్రీ సెల్సియస్. కాబట్టి ఈ రెండింటినీ కలిపిన మిశ్రమం యొక్క బాష్పీభవన స్థానం ఈ రెండు విలువల మధ్యలో ఎక్కడో ఒక చోట ఉంటుంది. సో ఈ తేడాను ఉపయోగించి మనం వీటిని సులభంగా వేరు చేయవచ్చు. అదెలా అంటే మనం ఈ మిశ్రణీయ ద్రావాన్ని వేడి చేస్తూ పోతే ఈ మిశ్రమం నీరు మరిగే ఉష్ణోగ్రత అంటే 100 డిగ్రీ సెల్సియస్ రాకముందే మరగడం ప్రారంభమవుతుంది. ఇలా మిశ్రమం మరుగుతున్నప్పుడు ఇథనాల్కు తక్కువ బాష్పీభవన స్థానం ఉండడం వల్ల ఆ మిశ్రమం నుండి వెలువడే ఆవిరిలో ఇథనాల్ శాతం 10% కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఆవిరిని మనం జాగ్రత్తగా చల్లబరిచి సాంద్రీకరణం అంటే కండెన్సేషన్ చెందిస్తే అందులో ఇథనాల్ శాతం మొదటి ద్రావణం కంటే గణనీయంగా ఎక్కువగా ఉంటుంది. ఈ రకమైన ప్రక్రియనే మనం స్వేదనం, డిస్టిలేషన్ అని అంటాం. ఈ స్వేదన ప్రక్రియను నిర్వహించడానికి వాడే పరికరం చూడ్డానికి కొంచెం సంక్లిష్టంగా అనిపించినా దానికి సంబంధించిన సూత్రం అర్థమయ్యాక అది పనిచేసే విధానం చాలా సింపుల్ అని అనిపిస్తుంది. మొదట మనం ఇథనాల్ మరియు నీరు కలిసిన మిశ్రమాన్ని ఒక స్వేదన కుప్పెలో తీసుకొని వేడి చేయాలి. ఇలా వేడి చేయడం వల్ల మిశ్రమం మరగడం ప్రారంభమవుతుంది. ఇలా మరుగుతున్నప్పుడు మనం ఈ స్వేదన కుప్పెకు బిగించినటువంటి థర్మామీటర్లో ఉష్ణోగ్రతను చూస్తే అది 78 డిగ్రీ సెల్సియస్ మరియు 100 డిగ్రీ సెల్సియస్ మధ్య స్థిరంగా ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత ఇథనాల్ బాష్పీభవన స్థానం కన్నా ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ ఏర్పడే నీటి ఆవిరిలో ఇథనాల్ అణువులు ఎక్కువగా ఉంటాయి. ఈ ఇథనాల్ అణువులు ఎక్కువగా ఉన్న ఆవిరి స్వేదన కుప్పె నుండి పైకి లేచి నీటి కండెన్సర్ లేదా నీటి శీతలీకరణి అనే ఈ గొట్టంలోకి ప్రవేశిస్తుంది. ఈ గాజునాళం చుట్టూ మరొక గాజునాళం ఆవరించి ఉంటుంది. ఈ బయటి నాళం గుండా మనం చల్లటి నీటిని నిరంతరం పంపినట్లయితే ఆ చల్లటి నీరు లోపలి నాళంలోని ఆవిరితో ప్రత్యక్షంగా కలవకుండా కేవలం ఆ నాళం చుట్టూ ప్రవహించి బయటకొచ్చేస్తుంది. దీనివల్ల లోపలి నాళం అంటే కండెన్సర్లోని ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. అప్పుడు ఆవిరి చల్లబడి తిరిగి ద్రవంగా మారుతుంది. ఆ ద్రవంలో ఇథనాల్, నీరు రెండు ఉన్నప్పటికీ మనం మొదట తీసుకున్న ద్రవంతో పోలిస్తే ఈ ద్రవంలో ఇథనాల్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. కండెన్సర్లో ఏర్పడిన ఈ ద్రవం నేరుగా కింద ఉన్న సేకరణ పాత్రలోకి చుక్కలు చుక్కలుగా పడుతుంది. అయితే ఇలా సేకరించిన ద్రవం వేడిగా ఉండి మళ్ళీ ఆవిరి కాకుండా మనం అడ్డుకోవడానికి ఈ పాత్ర చుట్టూ మంచుగడ్డలను కొన్నిసార్లు పెడుతూ ఉంటాం. అయితే ఈ మొదటి పద్ధతి ద్వారా మనకు లభించిన ద్రావణంలో సుమారు 20 లేదా 30% ఇథనాల్ ఉండవచ్చు. మీకు ఇంకా స్వచ్ఛమైన ఇథనాల్ కావాలంటే ఈ సేకరించిన ద్రావణాన్ని మళ్ళీ వేడి చేసి ఇదే ప్రక్రియను రెండవసారి పునరావృతం చేయవచ్చు. ఇలా చాలాసార్లు చేసినప్పుడు ప్రతిసారి ఇథనాల్ శాతం పెరుగుతూ మరింత స్వచ్ఛమైన ఇథనాల్ లభిస్తుంది. కానీ ఇలా పదే పదే చేయడం చాలా కష్టం.
అలాగే సమయం కూడా వృధా అవుతుంది. మరి పదే పదే పరికరాలను మార్చడం వల్ల చాలా పదార్థం కూడా నష్టపోతాము. కాబట్టి ఈ సమస్యను అధిగమించడానికి అంశిక స్వేదనం, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అనే అత్యంత సమర్థవంతమైన పద్ధతిని ఉపయోగిస్తారు. అంశిక స్వేదనంలో బహుళ బాష్పీభవన మరియు సాంద్రీకరణ చక్రాలు ఒకేసారి జరుగుతాయి. ఈ బహుళ వలయాలు ఏకకాలంలో జరగడానికి స్వేదన కుప్పెకు నీటి కండెన్సర్కు మధ్యలో అదనంగా ఒక అంశిక స్వేదన గది ఫ్రాక్షనేటింగ్ కాలంను నిలువుగా అమరుస్తారు. ఈ గది లోపల ఆవిరి సాంద్రీకరణ చెందడానికి అనువైన గాజు పూసల్లాంటి ఉపరితలాలుంటాయి. ఈ ఉపరితలాలను స్వేదన కుప్పె నుండి పైకి వచ్చిన ఆవిరి తాకి కొంత చల్లబడి ద్రవంగా మారి ఆ గదిలోనే కిందకు పడుతుంది. అలా కిందకు పడిన ద్రవం మళ్ళీ కింద నుండి వచ్చే వేడికి వేడెక్కి పైకి వెళ్తుంది. అలా పైకి వెళ్ళిన ద్రవం మళ్ళీ తిరిగి కిందకి పడి ఆవిరిగా మారే క్రమంలో ఇథనాల్ శాతం పెరుగుతూ ఉంటుంది. ఇలా గది లోపల అనేకసార్లు సాంద్రీకరణం మరియు బాష్పీభవనం జరగడం వల్ల చివరకు నాళం పైభాగానికి చేరుకొని కండెన్సర్లోకి వెళ్ళే ఆవిరిలో తక్కువ బాష్పీభవన స్థానమున్న ద్రవం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ ప్రక్రియ చివరలో మనకు లభించే స్వేదన ద్రవం అత్యంత స్వచ్ఛమైన నమూనాగా ఉంటుంది. ఇదే అంశిక స్వేదనం పనిచేసే విధానం. దీనివల్ల అత్యంత స్వచ్ఛమైన ఇథనాల్ లభిస్తుంది. సరే, ఇప్పటి వరకు మనం నేర్చుకున్న విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే, ఒకదానితో ఒకటి పూర్తిగా కలిసిపోయిన ద్రవాలను వాటి బాష్పీభవన స్థానాల్లో ఉన్న తేడాను బట్టి సులభంగా వేరు చేయడమే ఈ స్వేదన ప్రక్రియ వెనక ఉన్న సూత్రం. అయితే ఇక్కడ మనం టైం వేస్ట్ చేస్తూ సాధారణ స్వేదన ప్రక్రియను పదే పదే చేసే బదులు అంశిక స్వేదనం, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ద్వారా ఒకేసారి అత్యంత స్వచ్ఛమైన ద్రవాలను మనం సింపుల్గా పొందవచ్చు. సరిగ్గా ఇదే సూత్రాన్ని ఉపయోగించి పరిశ్రమల్లో ముడి చమురు నుండి పెట్రోల్, డీజిల్ లాంటి ఎన్నో ముఖ్యమైన ఇంధనాలను వేరు చేస్తారు.